నిన్నీ చీరలో చూడాలని ఉంది పద్మావతి. ఒకప్పటి పద్మావతిలా అల్లరిగా చూడాలని ఉంది. అప్పటిలా నువ్వు ప్రేమగా నా వైపు చూస్తుంటే ఆశగా చూడాలని ఉంది. కట్టుకో పద్మావతి, నేను బయట ఉంటా. చీర కట్టుకున్నాక తలుపులు తీ, కొత్త జీవితంలోకి అడుగు పెడదాం. తీసుకో పద్మావతి. ఆగు సినయ్య. ఏంది పద్మావతి, ఇంకేమన్నా కావాలా? కావాలి. నువ్వు నాకు దూరంగా ఉండడమే కావాలి. ఏంది నువ్వు అనేది పద్మావతి? అవును, ఎప్పటికీ కలవని తూర్పు పడమర దిక్కులమ్మనం. మరి గుళ్ళో అలా? అది గుడి, ఇది గది. నేను మొదటి రాత్రే చెప్పానుగా, బయట నలుగురు కోసం మొగుడు పెళ్ళాల్లా ఉందాం, కానీ ఈ గదిలో మాత్రం నువ్వు వేరు నేను వేరు అని, నువ్వెవరో నేనెవరో అని గుడికొచ్చిన కొందరు ఆడవాళ్ళు మన మీద అనుమానపడి అత్తమ్మకి చెప్తుంటే గమనించాను. అత్తమ్మ దగ్గర బయటపడకూడదని అందుకే అలా చేసింది. గంటే గదంతా నటన కాదు, జీవితం. జీవితం అంటే ఏంటో ఇప్పుడే తెలుసుకున్నాను. మరి చీర ఎందుకు తీసుకున్నావనే కదా అలా చూస్తున్నావు? అమ్మవారి చీరని కాదనలేకపోయాను, కానీ నిన్ను మాత్రం అవుననలేదు. అమ్మవారి చీరని కాదనలేకపోయాను, కానీ నిన్ను మాత్రం అవుననలేదు. ఇక నుంచి బయట వెలుగును చూసి మన జీవితంలోకి వెలుగొచ్చేసింది అనుకోవద్దు. ఆ వెలుగు గది తలుపులు తెరుచుకుంటేనే. తలుపులు మూసేస్తే
లోపలంతా చీకటి. మనకు కూడా అంతే. బయట వెలుగు, ఈ గదిలో చీకటి. నువ్వు నాకు దూరంగా ఉండడమే కావాలి. ఎందుకలా జరుగుతోంది? ఎందుకు వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు? ఎందుకైనా తప్పేగా, సుఖ సంతోషాల్ని కోల్పోవడమేగా. ఈ సంగతి అత్తమ్మకి తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? తెలియకూడదు, తెలియకూడదు. కానీ వాళ్ళిలాగే ఉంటే ఈ రోజు నాకు తెలిసినట్టే ఏదో రోజు అత్తమ్మకి తెలిసిపోతుంది. అత్తమ్మకి తెలియడం మాట ఎటున్నా పాపం వాళ్ళిద్దరూ మాత్రం ఎంతకాలం అలా ఉంటారు? ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చెయ్యాలి. అవును, చెయ్యాలి. కానీ ఎలా? సంధ్య, ఏమైంది సంధ్య? మరేమోనండి, ఆ, ఈయనేది దాచుకోలేరు. ఈయనకు కూడా తెలియకుండానే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఏంటి సంధ్య, దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? అమ్మతో మళ్ళా ఏదైనా గొడవ పడ్డావా? అయ్యో అదేం లేదండి. నా తప్పు నేను తెలుసుకున్నాక ఇక గొడవలెందుకుంటాయి? మరి ఇంకేంది సంధ్య? ఏం లేదండి, మీరు వెళ్ళి పడుకోండి. నాకు చెప్పేది కదా. చెప్పేదైతే నేనే చెప్తాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. గట్నే సంధ్య, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, కానీ బాధపడ మాకు. గింత క్రితం నిన్ను చాలా బాధ పెట్టినా ఇక నుంచైనా సుఖంగా చూసుకోవాలనుకుంటున్నా. అందుకే నిన్ను బాధ పెట్టి తెలుసుకోలేదు. కానీ బాధైనా సుఖమైనా మనిద్దరమే పంచుకోవాలి. నాతో పంచుకోవాలనిపిస్తే పంచుకో, కానీ మనసులో మాత్రం పెంచుకోకు. అవునండి, ఏదైనా భార్యాభర్తలే పంచుకోవాలి. కానీ సీనయ్య, పద్మావతి ఏదీ పంచుకోవడం లేదు. అదే నా బాధ. ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఏకం చేస్తేనే కాని నా బాధ పోదు. రేపు ఏదైనా మార్గం ఆలోచించాలి. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయాలి. ఏం చేయాలి? అసలు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకొచ్చాయి? 4 గోడల మధ్య మొగుడు పెళ్ళాల్లా లేరు. ఏం చేయాలి?
ఈ ఫోటో వంకతో సీనయ్య పద్మావతి ఒకటయ్యే పని మొదలు పెట్టాలి. అసలు సీనయ్యకి కదా ఈ ఫోటో ఆలోచన వచ్చింది. అత్తమ్మ చేత ఎలాగైనా ఒప్పించాలి. అత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? నా మీద మీకు ఇంకా కోపం పోలేదా అత్తమ్మా? నేను మారిపోయాను. పూర్తిగా పాత సంధ్యనైపోయానత్తమ్మా. ఆ సంధ్య అస్తమించిందత్తమ్మా. ఇది మళ్ళీ ఉదయించిన సంధ్య. అత్తమ్మా, ఒకసారి చూడండి. అత్తమ్మా, అది మనం అందరం ఎప్పుడో తీయించుకున్న ఫోటో. అందులో మీరు, మావయ్య గారు, మీ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉన్నాం. ఇప్పుడు సీనయ్యకి పెళ్ళయి పద్మావతి కోడలుగా వచ్చిందిగా. అందుకని మళ్ళీ అందరం కలిసి ఫోటో తీయించుకుంటే బావుంటుందని. అత్తమ్మా, మీరు ఒప్పుకుంటేనే. ఇది మనందరిదే. కాని మన వాళ్ళు కాదనుకున్నోళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మనతోటి వాళ్ళు వేరైనా ఇందులో వాళ్ళని వేరు చేయలేం గదా. గందుకే ఇప్పుడున్న కుటుంబం అంతా కలిసి తీయించుకోవడం మంచి ఆలోచన సంధ్య. అంటే మీరు ఒప్పుకున్నట్టేగా? ఇప్పుడే ఫోటో తీసి అతనికి కబురు పెడతాను. రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను. నీ ఇష్టం, అట్లనే గాని. అలాగే అత్తమ్మా. ఏమండి, ఎక్కడికండి బయలుదేరుతున్నారు? ఇలా కొత్తగా అడుగుతావేందే? బియ్యం మిల్లుకి పోవాలి కదా. మధ్యాహ్నం వెళ్ళొచ్చులేండి. ఇప్పుడు మనందరం కలిసి ఫోటో తీయించుకోవాలి. ఫోటోనా? అవునండి. ఇప్పుడు ఈ ఫోటోలు అడవుడేందే? చెప్పు సంధ్య, చెప్పు సంధ్య. అందరం కలిసి ఫోటో దిగాలని నీకెందుకు అనిపించినాది? ప్రేమలు పెరుగుతాయని. ఏంది? అదేనండి, ఆ ఫోటో చూసినప్పుడల్లా
మనసులు స్పందిస్తాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుందిగా. నిజమే గాని అమ్మ అత్తమ్మ కూడా ఒప్పుకున్నారండి. అమ్మ ఒప్పుకున్నదా? అవునండి, అందుకే చెప్తున్నాను, మీరెక్కడికి వెళ్ళకండి. ఈలోగా ఫోటో తీసే అతన్ని పిలిపించండి. అందరూ రెడీ అవుతున్నాం, తొందరగా రమ్మని చెప్పండి. గట్లనే. ఇదిగో నువ్వు రాసిన సున్నం చాలు గాని జర్రా, ఫోటోకి ఆలస్యం అయిపోతుంది. దా. గిదిగో గిట్లయితే నేను రాను. సరే, నీ ఇష్టం. ఆ గోడకి సున్నం వేయడం పూర్తయ్యాకే రా. మీరేమంటే నాకే, ఫోటోలో మాత్రం అందరికన్నా నేనే అందంగా పడాలా. గజేంద్ర శ్రీశైలం, మంచిగున్నానా అమ్మా? దుర్గమ్మ ముగుళ్ళెక్కున్నానా? అబ్బా ఉన్నావు లేరా? గట్ల లేకపోతే మాత్రం నువ్వు దుర్గమ్మ మొగుడివి కాదా ఏంది? ఏందిరా? గిట్లాంటప్పుడే కదమ్మా దుర్గమ్మ ముగుడిని. నేనొచ్చి నీ ఆనందాన్ని చెడగొట్టినానా? లేదమ్మా, చెడగొట్టె నీకు ఆనందం ఏడుందమ్మా. సంతోషం తెచ్చుకుంటున్నానమ్మా, గంతే. తెచ్చుకోరా, పైసలు లేవని తినడం మానేస్తావా? అప్పు చేసైనా తింటాం, ఇది అంతే అనుకోరా. ఆనందాన్ని అప్పు తెచ్చుకో బిడ్డా. గదిలో గెట్లయితేనే బయట దుర్గమ్మ ముగిడినేగా. గిన్ని దినాలకి నా పెండ్లం పక్కన నిలబడి ఫోటో దిగే అదృష్టం వచ్చినది. నాకు గదే సంతోషం. ఈ జీవితానికి గా సంతోషం చాలు. ఫోటోగ్రాఫర్ ఇంకా రాలేదేంటి? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అందరూ సిద్ధమేనమ్మా? ఆ అందరూ సిద్ధవే. అత్తమ్మా, మంగా, ఏమండి, మరిది గారు, బామ్మా, మామయ్య గారు, అందరూ తొందరగా రండి. ఫోటో తీయడానికి అతను వచ్చాడు. తొందరగా అందరూ రండి, తొందరగా రండి, త్వరగా రా. ఏమండి, తొందరగా రండి, రండి. మంగా, రా. అత్తమ్మా, తొందరగా రండి అత్తమ్మా. సీనయ్య, నీ పెళ్ళాన్ని తీసుకొని త్వరగా రావయ్యా. సీనయ్య, ఏం చేస్తున్నారా? తొందరగా రావాలే. నీ పెళ్ళాన్ని తీసుకొని త్వరగా రావయ్యా. మీకోసం అందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. చూసారా అండి, పెళ్ళాన్ని వదిలి రాలేకపోతున్నట్టున్నాడు. చూసారా అండి, అదిగో మరిది గారు వచ్చేసారు. రండి మరిది గారు, రండి. ఏంటి మరిది, మీరొక్కరే వచ్చారు? ఎక్కడ మీ ముద్దుల భార్య? ఎక్కడుంది? అక్కడ నిల్చేసేనయ్యా. పద్మావతి, జల్దీ రామ్మా.